చనిపోయిన వాని గురించి ఏడవద్దు. ఎందుకు ఏడుస్తున్నారు? అతడు సదుపాయములు, అచ్చట అన్ని సదుపాయాలు కలవు. ఏం అదృష్టం అండి అతడికి, ఏం అదృష్టం. ఉంటే సువార్త చేయాలి, ఉంటే దేవుని కోసం ఇంకా తిరగాలి, ఉంటే ఎన్నో జరగాలి. ఇక్కడ ఒకటే ప్రాబ్లం, తండ్రి దగ్గర కొడుకు లేడు, కొడుకు దూరం అయిపోయాడన్న ఒక చిన్నది ఉంది, చిన్న బాధ, చిన్న సబ్జెక్టు, చిన్న నిచ్చెన. ఒకటే, జాబ్ అయితే లాభం. అతనికేంటది? లాభం. మనకంటే ముందే కదండి వెళ్తారు. నేను ఎప్పుడు ఇదే చేస్తాను, దేవా శాలినికి, సుందరకి, నాకు, దీనికి పరలోకం ఇచ్చేయండి. మేము పరదేశకు వచ్చేస్తాం, మేము అక్కడికే వెళ్ళిపోతాం. బ్రతికున్నాం అనుకోండి, ఎంత దూరమైనా వెళ్ళిపోతాం, ఎన్ని పనులైనా చేసేస్తాం, ఎన్ని ప్రసంగాలైనా చెప్పేస్తాను, బైబిల్ చదవమంటే చదివేస్తాను. ఏం చేయమంటారు? పడుకోనండి. మీరు బాగా పడుకుంటారు, అందుకే మీకు బొగ్గలు చక్కగా వచ్చి పడుకోండి. 24 గంటలు అదేనా? ఏమిటి ఇలాంటి వాక్యాలు చదువుతుంటే ఎలా ఉంటుందండి?